విద్యుత్ ఉద్యోగులు కావచ్చు, అలాగే కాంట్రాక్టర్స్ అందరూ కూడా జేఏసీగా ఫామ్ కావడం జరిగింది. అటు ఎండి ముషరఫ్ అలీ చేస్తున్న ఒంటెత్తు పోకడలు కావచ్చు, అటు డైరెక్టర్లు చేస్తున్న అవినీతి అక్రమాలు కావచ్చు, మొత్తంగా బదిలీల ప్రక్రియ ఇదంతా కూడా అసలు ఒక టైంలో చేయాల్సిన బదిలీలను అంతా కూడా ఇష్టం ఉన్నట్టు చేయడం పట్ల కూడా ఉద్యోగులంతా కూడా ఏకం కావడం జరిగింది. ఒక జేఏసీగా ఫామ్ అయ్యాయి. ఎస్పీడీఎస్ఎల్ వద్ద కూడా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కూడా ఎస్పీడీసీఎల్ వద్దకు ఉద్యోగులంతా కూడా చేరుకోవడం జరిగింది. సంస్థ ఒకప్పుడు గత 2-3 సంవత్సరాలుగా ఎట్లాంటి ఇబ్బందులు లేని సంస్థ ఒకేసారి కూడా ఎందుకు ఇబ్బందులు వచ్చింది అనేది కూడా ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ శివాజీ గారు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అలాగే ఉద్యోగులంతా కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? బదిలీల ప్రక్రియ కావచ్చు, ఉద్యోగులు అంతా కూడా చూసుకున్నట్లయితే ఇన్ని సంవత్సరాల నుంచి అంతా కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు ఎందుకు మీరు అంతా కూడా నిరసన వ్యక్తం చేసే అవకాశం వచ్చింది? తెలంగాణ ఎలక్ట్రిసిటీ రంగంలో గత 75 సంవత్సరాలుగా ఒక ట్రాన్స్ఫర్ పాలసీ కానివ్వండి, లేకపోతే 1,00,000 సమస్యలు ఏ సమస్యలైనా సరే ఉద్యోగస్తులు మేనేజ్మెంట్ కలిసి సామరస్యంగా ఒక గైడ్లైన్స్ ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఈ మధ్య జరిగింది ఏంటంటే, గత ఈ నెల 19వ తారీఖున మేనేజ్మెంట్ అందరినీ అన్ని యూనియన్ అసోసియేషన్ పిలవడం జరిగింది. పిలిచి చర్చలు జరిగినాయి. కానీ ఏదైతే యూనియన్ అసోసియేషన్స్ తమ రిక్వెస్ట్ ఉందో ఒక్కదాన్ని కూడా కన్సిడర్ చేయకుండా ఒంటెద్దు పోకడగా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే, 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం. యాక్చువల్ గైడ్లైన్స్ ప్రకారం మినిమం 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రమే, అవి కూడా మ్యాక్సిమం లిమిటెడ్ టు 30% మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలని గైడ్లైన్స్ పాత రోజుల్లో నుంచి ఉన్నది. ఇది ఒకటి. దీన్ని రివైజ్ చేయండి, రెక్టిఫై చేయండి అని చెప్పేసి డిమాండ్. రెండో ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే, జనవరి ఫిబ్రవరి నెలలో ఇటు ఎగ్జామ్స్ పిల్లలకు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ కానివ్వండి, తర్వాత నిట్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, 1,00,000 ఎగ్జామ్స్ అన్నీ కూడా అప్ టు మే నెల వరకు ఎగ్జామ్ జరుగుతాయి. కొన్ని 1-2 జూన్లో కూడా జరుగుతాయి. మేమేమంటున్నామంటే, మీ మే నెలలో గైడ్లైన్స్ ఇవ్వండి, జూన్లో ట్రాన్స్ఫర్ చేయండి. ఈ రిక్వెస్ట్ని టేకప్ చేస్తామని చెప్పడం జరిగింది. అదే రకంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు అన్నీ కూడా ఇవ్వాలని, అదే రకంగా మెడికల్ పర్టికులర్లీ ఎస్పీడీసీఎల్లో ఒక పరిస్థితి, వింతైన పరిస్థితి ఏంటంటే, ఎవరైనా మెడికల్గా కనుక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్స్ తీసుకోని పరిస్థితి ఉంది. దాన్ని కూడా వెంటనే రెక్టిఫై చేయండి. కంటిన్యూషన్గా 24 గంటలు పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఒక ఆందోళన ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా ఆందోళన ఉన్నాయి. దాన్ని రెక్టిఫై చేయండి అని చెప్పడం జరిగింది. అదే రకంగా పిఆర్సీ కమిటీ ఒకటి. పిఆర్సీ కమిటీ ఆల్రెడీ పెండింగ్ ఉంది. గతంలో అక్టోబర్కి వెళ్ళా పిఆర్సీ కమిటీ వేసేటోళ్ళు ఇప్పటికీ వేయలేదు. దాన్ని ఒకటి ఇమ్మీడియట్గా పిఆర్సీ కమిటీ వేయాలనేది. అదే రకంగా వైటీపీఎస్లో ఓఎండ్ఎంకి సంబంధించి ప్రైవేటైజేషన్ స్టార్ట్ చేశారు. అదే రకంగా థర్డ్ డిస్కమ్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఆర్టీజన్కి సంబంధించి అయితే ఒక్కొక్క సబ్స్టేషన్ వాళ్ళనైతే మమ్మల్ని అందరినీ ఉద్యోగస్తులను వీళ్ళ సొంతమైనట్టుగా మేనేజ్మెంటు వాళ్ళదే ప్రైవేట్ కంపెనీ లెక్క యాక్ట్ చేస్తున్నారు తప్ప మమ్మల్ని భాగస్వాములుగా చేసుకోవట్లేదు. మమ్మల్ని ఏమో స్లేవరీగా చూస్తున్నారు. అదే ఆర్టిజన్ అయితే కట్టు బానిసల లెక్క చూస్తున్నారు. ఒక్కొక్క సబ్ స్టేషన్లో 4 పనిచేయాల్సిన ప్లేస్లో 2 పనిచేస్తున్నారు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే అతను నిరంతరాయంగా కంటిన్యూషన్గా 10 డేస్ డ్యూటీ చేసిన సందర్భాలు ఇవాళ మా దృష్టికి వచ్చినాయి. అంటే ఒక వింత పోకడాను ఇక్కడ మేనేజ్మెంట్, పర్టికులర్లీ ఎస్పీడీసీఎల్ సీఎండీ గారు మొండి వైఖరిగా, నిన్న మేము ఆల్రెడీ గత 15 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి, దాన్ని పిలవకుండా నిన్న మేము ఎప్పుడైతే ధర్నా కాలిచ్చామో దాని తర్వాత లెటర్ ఇవ్వడం, అదే రకంగా దానికంటే ముందు మేము వచ్చి 4 వచ్చి కలిసిపోతాం సార్, సమస్య ఉంది అని చెప్పేసి ఫోన్ చేస్తే నేను కలవను అని చెప్పేసి నిర్మోఘాటంగా మా మొహం మీదే చెప్పేయడం, ఆ వైఖరికి నిరసనగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది తప్ప నిజంగా ఒక రకంగా ఆందోళన గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల్లో భారీ ఆందోళన ఉంది. భయభ్రాంతులు ఉన్నాయి. ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్, రోడ్ మొత్తంగా లైన్స్ ఏమో ఓపెన్ లైన్స్ ఉన్నాయి, ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియదు. మొన్న నాగర్ కర్నూల్లో ఒక ఇన్సిడెంట్, ఆ ఎల్టీ లైన్కి సంబంధించిన ఒక చిన్న యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించి డిఈకి సంబంధం లేదు, ఆయన వాటిని కన్సర్న్ కాదు, అయినా సరే డిఈని సస్పెండ్ చేసేసారు. అలాగా వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడితే ఎస్సీని, సిఈని, డిఈని తర్వాత ఎవరు కూడా మేము పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండి, అసోసియేషన్స్ యూనియన్స్ బెస్ట్ కోఆర్డినేషన్ టు ద మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్, చైర్మన్ని కూడా వ్యవస్థను, ఉద్యోగులను, గవర్నమెంట్ని కోఆర్డినేషన్ చేయండి అని చైర్మన్ ఇచ్చారు తప్ప ఏదో ఆయన సొంత నిర్ణయాలు మా మీద రుద్దడానికి కాదు. దాంట్లో మేము భాగస్వాములు అన్న విషయాన్ని గుర్తించకపోవడం వల్ల వాళ్ళ వైఖరికి నిరసనగా
చాలా సింపుల్గా మాటలు చెప్పేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పుడు మాత్రం ఏమీ చేయట్లేదు. ఆ వైఖరికి నివర్సనగా ఇవాళ మొత్తంగా కూడా 4 కంపెనీలో 33 జిల్లాల నుంచి ఉద్యోగస్తులు ఒక ఆందోళన బాట పట్టారు. దీన్ని ఇమ్మీడియట్గా మేము అడుగుతున్న డిమాండ్ ఒకటి ఇమ్మీడియట్గా మీరు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కదా, దాన్ని ఇమ్మీడియట్గా కెప్టెన్ అబెన్స్ పెట్టండి. తర్వాత చర్చలు పెట్టి ఒక సామరస్యమైన సొల్యూషన్తో సమస్యను పరిష్కరించుకుందామని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాని పక్షంలో మాత్రం నెక్స్ట్ ఇవాళ సాయంత్రం ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగస్తులు వాళ్ళ నిర్ణయాల ప్రకారం వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ డిమాండ్స్ చెప్తారు. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా వాళ్ళే సజెషన్ చేస్తారు. దానికి తగ్గట్టుగా లీడర్లు నడుచుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది తప్ప లీడర్లు చెప్తే మెంబర్స్ వినే పరిస్థితి లేదు. మేనేజ్మెంట్ అయితే అస్సలే వినేటట్టు లేరు. చాలా భయంకరంగా ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఎస్పీడీసీఎల్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసింది. దీనికి వ్యతిరేకంగా నిరసన కంటిన్యూషన్ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమ్మీడియట్గా ఈ సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపండి అని చెప్పేసి మీ ద్వారా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంపీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మన రామంతాపూర్ ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే మొత్తం కేబుల్స్ అన్ని తీసివేయడం జరిగింది. అలాగే ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ అంటే బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించి ఓసీ లేకపోవడం కావచ్చు, అలా చిన్న ఇల్లు కట్టుకుంటే మొత్తానికి ఇవ్వకపోవడం అనేది, అంటే గృహ వినియోగదారులు కూడా ఇబ్బందులు పడుతుంది. దీనిపైన అవి వాటికి సంబంధించిన వంతుకు మేనేజరియల్కి సంబంధించి బోర్డు ఉంటుంది. ఆ బోర్డు కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్ని గవర్నమెంట్ కన్సర్న్ కూడా తీసుకొని జరుగుతారు. కాబట్టి దాంట్లో మా పాత్ర చాలా నామినల్. ఇంప్లిమెంటేషన్ చేయడం వరకే మా వర్షన్ ఉంటుంది. కానీ ఇంప్లిమెంటేషన్లో కూడా చాలా భయంకరమైన పరిస్థితి. పర్టికులర్లీ ఎస్పీడీసీఎల్ ఏంటంటే ఉదయాన్నే 8 వచ్చేయాలి, సాయంత్రం నైట్ 2 దాకా బ్రేక్ డౌన్ అవుతుంది, 12 దాకా మానిటరింగ్ చేస్తాడు. మళ్ళీ ఉదయాన్నే 8 ఫీల్డ్లో ఉండాలి, ఫోటో పెట్టాలి. అంటే ఎంత హింసిస్తున్నారంటే ఉద్యోగస్తులను, వాళ్ళ కుటుంబాలు లేవు, ఫ్యామిలీ లేవు, ఒక సెల్ ఇచ్చేసిండ్రు, 24 గంటలు సర్వీస్లో ఉంటాం. అది పోగా మళ్ళీ 8 స్పాట్లో వచ్చి ఫోటో పెట్టాలి. రాత్రి 2 దాకా బ్రేక్ డౌన్ అటెండ్ అవుతాడు. దట్స్ నాట్ కన్సిడరబుల్. ఈవెన్ దో నువ్వు 8 వచ్చి ఫోటో పెట్టాలి, డ్యూటీలో ఉండాలి. ఇట్లాంటి వింత వైఖరి మమ్మల్ని మా ఓపికను టెస్ట్ చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికైనా ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేయాలి. గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఏం డెసిషన్ తీసుకుంటున్నారో దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామి చేసినట్టయితే అవుట్పుట్ చాలా బాగుంటుంది. 100% ఎఫెక్టివ్నెస్తో పాటు ఎఫిషియన్సీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. మొత్తంగా అందరూ యూనియన్ నాయకులు కావచ్చు, అలాగే ఎండీ కావచ్చు, డైరెక్టర్లు అందరూ కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తేనే ఫలితాలు వస్తాయి. కానీ ఒంటెద్దు పోకడతో పోతే మాత్రం ఇట సహించరాంది అని చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే బదిలీల ప్రక్రియ కంపల్సరీగా 3 ఏళ్ళు ఉండాల్సిందే, 2 ఏళ్లలో చేయడం ఎంతవరకు సమంజసమని కూడా చెప్తున్న నేపథ్యం. కాబట్టి మొత్తంగా ఉద్యోగులంతా కూడా ఆందోళన బాట పట్టడం జరిగింది. స్పష్టమైన హామీ వస్తేనే విరమిస్తాం, లేకపోతే మాత్రం ఇది కంటిన్యూ అవుతుందని కూడా చెప్తున్న నేపథ్యం. ప్రభాకర్తో గణేష్ సమయం హైదరాబాద్.